మహిమ కలిగిన ప్రభువునకు ఘనత ప్రభావములు కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగచేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామందికి జ్ఞానం ఉంది, తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. చాలామంది బ్రతుకులలో ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వారై తమకున్నటువంటి స్థితిలో మిడిసిపడుతూ, ఎదుటి వారిని చులకన చేస్తూ, తమకున్నటువంటి స్థితిగతులలో తాము మాట్లాడుతున్న మాటల్లో సామర్థ్యులమని, ధీరులమని తమ్మును తామే నీతిమంతులుగా ఎంచుకొనుచు, బుద్ధిమంతులమని ఎంచుకొనుచు, ఎదుటి వారిని తిరస్కరిస్తూ తక్కువ చేసినట్లు మాట్లాడుతూ జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో నేడున్నాం. ప్రియులరా, వాక్యం చెబుతుంది జ్ఞానము మనిషిని ఉప్పొంగజేస్తుందట, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది అంటుంది వాక్యము. ప్రియులరా, నేటి దినాల్లో ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడవలసి ఉన్నది. ప్రేమతోనే ఎదుటి వారిని క్షమించాలి, చేర్చుకోవాలి. ప్రేమతోనే ఎదుటి వారితో మెలగాలి. కానీ ప్రేమ అనేది నేటి దినాల్లో కనుమరుగైపోతుంది. ప్రేమిస్తున్నట్లుగానే, ప్రేమను చూపుతున్నట్లుగానే నటిస్తున్నారు, కానీ చాలామంది జీవితాల్లో ప్రేమ లేదు. జ్ఞానంగా నడుచుకుంటున్నాం అనుకుంటున్నారు, ఎదుటి వారితో జ్ఞానంగా మెలుగుతున్నాం అనుకుంటున్నే. ప్రియులరా, ప్రేమను వృద్ధి చేయవలసిన మనుషులు ఒకరితో ఒకరు కలిసి ప్రేమ అనురాగములు కలిగిన వారై జీవించవలసి ఉంటుండగా నేటి దినాల్లో ప్రేమను మర్చిపోతున్నారు, విడిచిపెడుతున్నారు. తమకున్నటువంటి జ్ఞానమును బట్టి ఉప్పొంగి ఎదుటి వారితో సరైన విధానంలో సహవాసం చేయక, కలిసి ఉండక, తమ మట్టుకు తామే నీతిమంతులమన్నట్లుగా జీవించేసి అందరికీ దూరంగా మారిపోయి ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నీకు జ్ఞానం ఉండవచ్చును, కానీ ప్రేమ కలిగి అందరితో ఉండుట వలన నీకు క్షేమము, నీకు మేలు కలుగుతుంది. నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉంటావు. ప్రేమమయుడైన ఆయనను నీవు కలిగి ఉంటే అనేకులతో స్నేహపూర్వకంగాను, కలివిడిగాను కలిసి ఉంటావు. అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. గనక యేసయ్య వైపు చూడు, ప్రేమ కలిగి జీవించు, అందరితో కలిసి ఉండి దీవెనకరంగా మార్చబడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.